తోలు తీస్తా, నేను సుప్రీంకోర్టులో కొట్లాడతాను చెప్పిన ఆ రోజే. ఆ రోజున ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ కూడా నేను కంప్లైంట్ చేసిన సోమేష్ కుమార్కు. 2 దరఖాస్తులు పర్సనల్ కలిసిన. అయినా కూడా ఇక అందరూ తలా చేతివాటం తీసుకొని వారం తీసుకొని దీన్ని ఆర్డర్ ఇస్తే నేను అప్పుడున్నటువంటి కలెక్టర్లకు వాళ్ళు వెంటబడి అప్పుడున్న ఆర్డీఓను నేను సస్పెండ్ చేస్తా అని చెప్పిన. అప్పుడున్న జాయింట్ కలెక్టర్ కూడా దీనికి సంతకం పెట్టిండు, డిజిటల్ సైన్ చేసేసిండు. నాతో అబద్ధం చెప్పాడు, నేను సస్పెండ్ చేస్తా అంటే అప్పుడు మళ్ళీ దాన్ని వాపసు తెప్పించుకొని ఆ జాయింట్ కలెక్టర్ సంతకం క్యాన్సిల్ చేసుకున్నాడు. అప్పుడు నేను మళ్ళీ కలెక్టర్కు కంప్లైంట్ ఇచ్చి వ్యవహారం చేసిన తర్వాత ఇప్పుడు కరెక్ట్గా వారం రోజుల క్రితం 14 రోజుల క్రితం 16 ఏప్రిల్ అంటే ఈ నెల మొన్న అంటే 16 కంటే 14 10 రోజుల కింద 10 రోజుల కిందనే కలెక్టర్తో వెంటబడి వ్యవహారం చేసి ఇది 16th ఏప్రిల్ రోజు కలెక్టరు తీర్పు ఇవ్వడం జరిగింది. ఇది రాజగారి ల్యాండ్ కాదు, ఇది ప్రభుత్వ భూమి, దీనిని ధరణిలో ప్రభుత్వ భూమి నమోదు చేయమని ఇవ్వడం జరిగింది. రేపు సాయంత్రం వరకు ఈ భూమి మొత్తం కూడా సరే, రేపు ఇలా ఆదివారమో శనివారం సరే సోమవారం వరకు మంగళవారం వరకు ఈ భూమి మొత్తం కూడా ప్రభుత్వ భూమిగా నమోదు చేసి ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఇందులో సుమారుగా ఒకటే 100 ఎకరాలు కూడా పేదవాళ్ళు దున్నుకునే కార్యం చేస్తున్నారు. ఇది మొత్తంగా ప్రైవేటు పరం కాకుండా వెంటబడి ఎట్లయితే జఫర్ మైదానం 10 ఎకరాల భూమి ఎప్పుడో 60-70 ఏళ్ల కింద ఆ భూమిని పాపం పెద్ద మనసుంటే ఆ పోయిన రాజాగారు ఫ్రీగా కాలేజీకి ఇచ్చారు జఫర్ మైదానంలో. అది అలా ఎకరం మరి 5 కోట్లు ఉంటుందో 6 కోట్లు ఉంటుందో ఎంత ఉంటుందో తెలియదు. సో దాన్ని కూడా ప్లాట్లు ఇస్తే ఆనాడు దాన్ని కూడా వెంటబడి ఆ రాళ్ళు మొత్తం పీకేయించి వెంటబడి ఆర్డర్లు ఇప్పించి దాన్ని స్టేడియం కట్టించినాం. అట్లాగే పీజీ కాలేజ్ కూడా అవుతుందో కొల్లాపూర్లో, అది కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగి భార్య పేరు మీద ప్రభుత్వ భూమిని ప్రభుత్వ ఉద్యోగి భార్య పేరు మీద పట్టా చేయించాడు. నేను పీజీ కాలేజ్ మంజూరు చేసినప్పుడు 14 కోట్ల రూపాయలు ఎక్కడ కలిసి మొత్తం తీసి బయటకు తీసి దాన్ని కూడా క్యాన్సిల్ చేసి మూడు సార్లు పేర్లు 3 చేతులు మారిన తర్వాత కూడా దాన్ని కూడా వాపసు తీసుకొని పీజీ కాలేజ్ కట్టించినాం. ఇప్పుడు ఈ 1600 ఎకరాలు కూడా కబ్జా అవుతూ ఉంటే దాన్ని విడిపించి వెంటబడి దీన్ని మళ్ళీ ప్రభుత్వానికి అప్పచెప్పి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అంటే ఈ ప్రాంతంలో మనం ప్రభుత్వ అవసరాలకు భూములు లేవు. హార్టికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్ మంజూరు చేయించినాం, దానికి 30 ఎకరాలు కావాలా, భూమి లేదు. అట్లాగే అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏటీసీ మంజూరు చేయించినాం, దానికి 5 ఎకరాల భూమి కావాలా, దానికి ల్యాండ్ లేదు, వెతుకుతూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న భూముల్ని అన్యాక్రాంతంగా తీసి కొలగొట్టే కార్యం. ఇది నేను చెప్పింది మచ్చుకు కొన్ని, ఇక చిన్నవి చాలా ఉన్నాయి. మీరు చూసిన సోమశిల కూడా ప్రజలు ప్రజాసేవని అధికారం అప్పచెప్తే దొరికిన కాడికి దోసుకునే కార్యక్రమం చేసుకొని దొంగ చేతికి కత్తిచ్చినట్టుగా జరిగింది. ఇవన్నీ ప్రజలు ఆ గడచిన 5 సంవత్సరాల్లో 2018 నుంచి 23 దాకా అవన్నీ చూసిన తర్వాత ఒకవైపున అదేంది సింగోటం 5 లక్షల రూపాయలకు 26 కోట్లు, ఇట్లా భూములు అమ్ముకోవడాలు, కబ్జాలు చేయడాలు, దొరికిన అమ్ముడుపోవడాలు, ఇట్లా చాలామంది చూసినారు. అందుకనే ప్రజలు మళ్ళీ చలించే కార్యం చేసి ఇటువంటి కబ్జాల పాలకు కావద్దనే మళ్ళీ నన్ను ఆశీర్వదించారు. ఎక్కడ కూడా చిన్న తప్పు చేయకుండా, పొరపాటు చేయకుండా ప్రజల ఆస్తులను కాపాడి, ప్రభుత్వ ఆస్తులను కాపాడి ప్రభుత్వానికి అప్పచెప్పిన కార్యక్రమం చేస్తాం.